హాయ్ ఫ్రెండ్స్, యాడ్సెన్స్కి రిజెక్ట్ అయిన బ్లాగ్ మన దగ్గరికి వస్తే ఆ బ్లాగ్కి మనం ప్రాపర్ టెక్నికల్ గైడెన్స్ ఇచ్చి ఆ పర్టికులర్ బ్లాగ్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అప్రూవల్ తీసుకురావడం జరిగింది. సో ఈ అప్రూవల్ తీసుకురావడానికి క్లయింట్ నా దగ్గర అప్రోచ్ అయ్యే విధంగా అతని యొక్క బ్లాగ్ ఏ స్టేజ్లో ఉంది, అదేవిధంగా అప్రూవల్ ప్రాసెస్కి ఈ ఎడిటింగ్కి సుమారుగా ఎంత టైం పట్టింది, అదేవిధంగా ఈ ఎంటైర్ ప్రాసెస్లో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బేస్డ్ ఆన్ దోస్ థింగ్స్ మీకు ఏమైనా కొంచెం ఎవరైతే కొత్తగా ఈ యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని మెయిన్ కీ థింగ్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అరౌండ్ 2 వీక్స్ ముందు ఒక తెలుగు న్యూస్ బ్లాగర్, అంటే ఆయన ఏంటంటే న్యూస్ ఆర్టికల్స్ అనేవి తెలుగులో రైట్ చేస్తున్నారు. అతనికి ఆల్రెడీ తెలుగులో యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆ ఛానల్కి వచ్చే టాపిక్ని బ్లాగ్ కూడా టర్న్ చేసుకున్న ఉద్దేశంతో అతను ఏంటంటే ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ 50+ ఆర్టికల్స్, సుమారుగా 50+ ఆర్టికల్స్ ప్రొడక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్స్ అయిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ యాడ్సెన్స్కి అప్లై చేశారంట. బట్ యాడ్సెన్స్కి అప్లై చేస్తే అతనికి ఏంటంటే యాడ్సెన్స్ అన్నది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే యాడ్సెన్స్ అన్నది రిజెక్ట్ చేసిన తర్వాత మనకి ఒక మెయిల్ అయితే పంపిస్తారు. వారు మెయిల్ పంపించి ఆ మెయిల్లో ప్రాపర్ కొన్ని రీజన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాజ్ పర్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అందులో థిన్ కంటెంట్ అండ్ లో వాల్యూమ్ కంటెంట్ అనే రీజన్స్ వల్ల బ్లాగ్ని యాడ్సెన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే నేను వన్స్ అతని యొక్క బ్లాగ్ని యూఆర్ఎల్ తీసుకుని ఆ యూఆర్ఎల్ విజిట్ చేసి ఒకసారి నేను స్టడీ చేస్తే అందులో నాకు ఫైండ్ అవుట్ చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి నెవిగేషన్ అన్నది కొంచెం ప్రాపర్గా లేదు. నెక్స్ట్ వచ్చి ఫోటోలో మన ఇంపార్టెంట్ పేజెస్ లైక్ ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, డిస్క్లైమర్, అబౌట్, కాంటాక్ట్, ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి కదా, ఈ ఇంపార్టెంట్ పేజెస్ కూడా ఫోటోలో ప్రాపర్గా ప్లేసెస్ లేవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈచ్ బ్లాగ్ పోస్ట్ యొక్క వర్డ్ కౌంట్ అన్నదే చెక్ చేశాను. ర్యాండమ్గా కొన్ని ఆర్టికల్స్ యొక్క వర్డ్ కౌంట్ అనేది చెక్ చేస్తే నాకు అరౌండ్ 200 to 300 వర్డ్స్ మాత్రమే ఫైండ్ అవుట్స్ అయ్యాయి. దీన్ని బేస్ చేసుకుని క్లయింట్కి మొత్తం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయి ప్రైస్ కొటేషన్ అవ్వడం జరిగింది. దానికి క్లయింట్ ఒప్పుకుని మనకి ఏంటంటే సర్వీస్ చార్జ్ పే చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ చేసిన స్టెప్ ఏంటంటే ప్రాపర్గా అతను యూజ్ చేసిన థీమ్ పేడ్ థీమే యూజ్ చేశారు క్లయింట్. జనరేట్ ప్లస్ ప్రో థీమ్ అని యూజ్ చేయడం జరిగింది. నేను సేమ్ థీమ్నే జస్ట్ ఏంటంటే కస్టమైజేషన్, హెడర్లో నెవిగేషను ప్రాపర్గా ఉండే విధంగా కస్టమైజ్ చేసాను. అదేవిధంగా ఫోటోలో లింక్స్ ఉన్నాయి కదా, మనకి ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, అబౌట్ వచ్చి కాంట్రాక్ట్స్, ఇవి కూడా ప్రాపర్గా ఉండే విధంగా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి 50 ఆర్టికల్స్ ఉన్నాయి. 50+ ఆర్టికల్స్ ఉండడం జరిగింది. ఈ 50 ఆర్టికల్స్ని మనం ఆప్టిమైజ్ చేయాలి అంటే ఎక్కువ టైం పడుతుందని మనకి యాడ్సెన్స్ కూడా కావాల్సింది అరౌండ్ ఒక 12 to 15, అరౌండ్ 15 ఆర్టికల్స్ అయితే క్వాలిటీ ఆర్టికల్స్ ఒక 15 ఆర్టికల్స్ మెయింటైన్ చేస్తే మనకి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది మనం తెచ్చుకోవచ్చు. ఇందులో దానికోసం నేను ఏం చేశానంటే ఒక 15 ఆర్టికల్స్ సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ క్లయింట్కి చెప్పాను 15 ఆర్టికల్స్ సెలెక్ట్ చేసి వాటిని మనం ఆప్టిమైజ్ చేద్దామంటే క్లయింట్ మీరే సెలెక్ట్ చేయండి ఆర్టికల్స్ అంటే ఆ 15 ఆర్టికల్స్ సెలెక్ట్ చేశాను. ఒక 15 ఆర్టికల్స్ సెలెక్ట్ చేసి రిమైనింగ్ ఆర్టికల్స్ అన్నింటిని కూడా ట్రాష్లో ప్లేస్ చేశాను. తర్వాత క్లయింట్ మళ్ళీ కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసుకుని ఆప్టిమైజ్ చేసి చేసిన వర్క్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఆ పర్టికులర్ ఆర్టికల్స్ని ట్రాష్లో ప్లేస్ చేసి ఓన్లీ 15 ఆర్టికల్స్ మాత్రమే లైవ్లో ఉండడం జరిగింది. వన్స్ ఉంచిన తర్వాత అందులో ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ కూడా లేదు. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్కి ఒక సెపరేట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా ఫస్ట్ ఎడింగ్కి ముందు టేబుల్ ఆఫ్ కాంటెంట్ ఇన్సర్ట్ అయ్యే విధంగా సెట్ చేయడం జరిగింది. వన్స్ సెట్ చేసిన తర్వాత మనకి 15 ఆర్టికల్స్ ఉన్నాయి. 15 ఆర్టికల్స్ని మినిమం 800 వర్డ్స్ వచ్చే విధంగా ప్రతి ఆర్టికల్ని యూనిక్గా ఎడిట్ చేయమని క్లయింట్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 800 వర్డ్స్ అన్నదే మీరు ఇన్ కేస్ ఆర్టికల్స్ కనుక తెలుగులో రాస్తే 800, 500 to 800, మినిమం 800 వర్డ్స్ అయితే మెయింటైన్ చేయండి. 800 వర్డ్స్ మెయింటైన్ చేస్తే తెలుగు బ్లాగ్స్కి యాడ్సెన్స్ కోసం సఫిషియెంట్. అదే మీరు ఇంగ్లీష్లో రైట్ చేస్తుంటే మీ యొక్క ఆర్టికల్స్ ఇంగ్లీష్లో రైట్ చేస్తుంటే మీరు అరౌండ్ 1000 to 1500 వర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇది తెలుగు బ్లాగ్ కాబట్టి ఒక
800 వర్డ్స్ వరకు మనం మెయింటైన్ చేస్తే, సో మ్యాక్సిమం అప్లై చేసే బ్లాగ్స్ అనేది కూడా 800 వర్డ్స్ మెయింటైన్ చేస్తుంటే సో అప్రూవల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి సో అబ్జర్వేషన్ ప్రకారంగా సో నేను అక్కడ చెబుతున్నాను. సో నెక్స్ట్ ఈ టాస్క్ అంతా క్లయింట్కి ఇచ్చిన తర్వాత సో క్లయింట్ ఒక 4 to 5 days టైం తీసుకుని సో ప్రతి ఆర్టికల్ని ప్రాపర్గా కంటెంట్ అంతా యాడ్ చేసి సో నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో వన్స్ ఆ టాస్క్ అయిన తర్వాత సో ప్రతి ఆర్టికల్ ప్రాపర్గా ఉందా లేదో మళ్ళీ చెక్ చేసుకుని స్ట్రక్చర్ సో ప్రాపర్గా అంటే హెడింగ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ప్రతి దాంట్లో టేబుల్ ఆ కాంటెంట్స్ ప్రాపర్గా డిస్ప్లే అవుతుందా లేదా. సో అదేవిధంగా నెవిగేషన్, సో యూజర్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళాలి, సో టాప్ నెవిగేషన్, అదేవిధంగా మనకి రైట్ సైడ్ బార్ ఉంటే రైట్ సైడ్ బార్. సో అదేవిధంగా కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నవి. సో కొన్ని ఎలిమెంట్స్ నేను హైడ్లో ప్లేస్ చేసి సో యాడ్సెన్స్కి అయితే అప్లై చేయడం జరిగింది. సో వన్స్ యాడ్సెన్స్కి అప్లై చేసిన తర్వాత ఇక్కడ మాకు టైం ఏంటంటే అరౌండ్ 1 week టైం అయితే పడింది. సో 1 week తర్వాత క్లయింట్కు యాడ్సెన్స్ అప్రూవల్ మెయిల్ అయితే రావడం జరిగింది. సో క్లయింట్ అనేవారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సో న్యూస్ అన్నది మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ప్రాసెస్లో నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఫాలో అయిన స్టెప్స్. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే సో యాడ్సెన్స్కి అప్లై చేసినప్పుడు చాలామంది ఏంటంటే క్వాంటిటీ గేమ్ అయితే ప్లే చేస్తున్నారు. సో క్వాంటిటీ గేమ్ కాదు, సో మినిమం మీ యొక్క డొమైన్కి ఏజ్ మినిమం ఒక 1 month ఉండేలా చూసుకోండి. అంటే మీరు ఈరోజు డొమైన్ బుక్ చేస్తే 10 daysలోనో 1 weekలోనో యాడ్సెన్స్కి అప్లై చేసేయకండి. ఎందుకంటే మీరు 1 weekలో యాడ్సెన్స్కి అప్లై చేశారు అనుకోండి, ప్రాక్టికల్గా 15 articles 1 weekలో రైట్ చేయడం అంటే మీరు స్పామ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది తప్ప మీరు జెన్యూన్గా వర్క్ చేస్తే అంటే ఫుల్లీ ఆర్టికల్ రైట్ చేస్తే 1 weekలో అనేది వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనకు 1 month టైం అయితే ఉంటే బెటర్. ఓకే, 1 month టైం మీరు 2 రోజులు కోసారో 3 రోజులు కోరు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయండి ప్రాపర్ స్ట్రక్చర్లో. సో అంటే హెడ్డింగ్స్ ప్రాపర్గా ఇచ్చండి, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఇచ్చండి, ఫీచర్డ్ ఇమేజెస్ ఇచ్చండి, ఇమేజెస్ ఆల్ ట్యాగ్స్ ఇచ్చేయండి. సో ఎవ్రీథింగ్ ప్రాపర్గా చేస్తూ ఆప్టిమైజ్ చేస్తూ మీరు ఆర్టికల్స్ అనేది ప్రొడక్షన్ చేస్తే అలా మీరు ఒక 15 articles క్వాలిటీ ఆర్టికల్స్ కనుక 15 articles యూజ్ చేస్తే క్రియేట్ చేస్తే ఇట్స్ బెటర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి థీమ్ కూడా మీరు ఏ థీమ్ పడితే ఆ థీము మనకి మార్కెట్లో డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నవి. ఓకే, సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే ఆస్ట్రా కానీ జనరేట్ ప్రెస్ రెండట్లు ఎదురు ఒక థీమ్ యూజ్ చేయండి. ఆస్ట్రానే యూజ్ చేయండి లేదా జనరేట్ ప్రెస్ యూజ్ చేయండి. రెండు కూడా మనకి యాడ్సెన్స్కి ఫ్రెండ్లీయే. పాసిబుల్ అయితే ప్రో వర్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, పాసిబుల్ అయితే ఆస్ట్రా ప్రో కానీ లేదా జనరేట్ ప్రెస్ ప్రో కానీ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ప్రీ వర్షన్ యూజ్ చేస్తుంటే కొంచెం బెటర్గా కస్టమైజ్ చేసుకోండి. సో బెటర్గా కస్టమైజ్ చేసుకుంటే యూజర్కి సైట్ అనేది క్లీన్గా ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా యాడ్సెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలనుకున్నా లేదా వర్డ్ ప్రెస్ డెడికేటెడ్గా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలనుకున్నా లేదా లైక్ బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు, ఈకామర్స్ వెబ్సైట్ అవ్వచ్చు, లేదా ఎల్ఎంఎస్ వెబ్సైట్ అవ్వచ్చు. సో వెబ్సైట్ రిలేటెడ్ మీకు సర్వీసెస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్లో మీరు ఆ లింక్ ద్వారా మెసేజ్ చేస్తే మన ప్రాజెక్ట్ అన్నది క్లియర్గా డిస్కస్ చేసి సో ముందుగానే తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ.